హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. నాతో పాటు డాక్టర్ వినయ్ ఈజ్ ఆల్సో జనరల్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ అండ్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ స్టాప్లర్ సర్కంసిషన్ అన్నట్టు. సో ఇవాళ ఏంటంటే అసలు సర్కంసిషన్ అంటే ఏంది ఇవాళ తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది సర్కంసిషన్ అంటే సుంతి కత్న ఇవన్నీ ఒకటేనా అని అడుగుతుంటారు నన్ను. సో ఇక్కడ సర్కంసిషన్ అన్న, సుంతి అన్న, కత్న అన్న ఇవన్నీ ఒకటే. సో చాలామంది సర్కంసిషన్ అంటే ఏంది, జస్ట్ ఆ చర్మం ఏదైతే ఉంటుందో, అంటే ఈ అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసేస్తాం అన్నట్టు, ఆ ముందరున్న పార్ట్ని తీసేస్తాం. ఇది చాలామంది ఓపెన్ మెథడ్లో చేస్తారు, దాన్ని మనం సుంతి కథన అంటుంటాం. సో ఎన్నో ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చూసుకుంటే దాన్ని కట్ చేసి మనము అంటే సీజర్తో కట్ చేసి కుట్లేయడం జరుగుతుంది. బట్ మనం చేసే ఇక్కడ టెక్నిక్ ఏంటి అంటే కేఎస్ఆర్ స్టేప్లర్స్ అన్నట్టు. సో ఇక్కడ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అంటే ఏంటి అంటే మనం ఇందులో వాడే ఒక డిస్పోజబుల్ స్టాప్లర్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. దాంతో మనం ఆ చర్మాన్ని తీసేసేస్తాం. ఆ టెక్నిక్ని మనం కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అంటారు. సో ఇప్పుడు వినయ్ని అడుగుదాము. మనం జస్ట్ ఏంటంటే తను ఈ మధ్యన ఏమైనా డిఫికల్టీ ఫీల్ అయ్యాడా, లేకపోతే ఈ మధ్యన చేసిన కేసెస్లో ఏదన్నా టఫ్ అనిపించి చేయలేకపోయిందా అనేది మనం తెలుసుకుందాం. వినయ్, ఏమన్నా ఈ మధ్యకాలంలో చేసిన స్టేప్లర్లో కానీ, ఎందుకంటే ఇనిషియల్గా మనం చూస్తున్నాం, గత మేమిద్దరం 5 years నుంచి చేస్తున్నాము. సో 5 yearsలో స్టార్టింగ్లో చూస్తే అన్ని అతుకులు వచ్చేటివి. అసలు అతుకులు తీసి లోపలికి వెళ్ళి స్టాప్లర్ కొట్టాలంటే చాలా టఫ్ అనిపించేది. బట్ మనం చేసే అవేర్నెస్ వల్ల ఏమైందంటే ఇనిషియల్ స్టేజ్లోనే వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు షుగర్ ఉంటే గుర్తుపట్టడానికి వచ్చేది కాదు. బట్ ఇప్పుడు షుగర్ వలన ఆ ముందరున్న చర్మం ఇబ్బంది పడడము, దానివల్ల మన దగ్గరికి రావడం అనేది చూస్తూ ఉంటాం. సో మేము ఇద్దరం కలిసి ఒక 30,000 సర్జరీ చేస్తుంటాం ఇప్పటిదాకా. సో తనకి ఏమైనా డిఫికల్ట్ అనిపించింది అనేది తెలుసుకుందాం ఈరోజు. వినయ్, అంటే ఈ మధ్యకాలంలో మన దగ్గర డిఫికల్ట్ కేసెస్ చేసాం, కానీ ఏంటంటే 100% మనం స్టాప్లర్ తోటే చేసాం. అది కూడా ఏంటంటే బలనైటిస్ వచ్చి, లేదంటే పేషెంట్లకి ఫైమోసిస్ చాలా రోజుల నుంచి ఉండి, బల్న పాస్టైటిస్ ఇవన్నీ కాంప్లికేట్ అయ్యి ఏమవుతాయంటే లోపల అన్ని అతుకులు ఫామ్ అవుతాయి. సో మన దగ్గరకు వచ్చిన పేషెంట్లకి ఈజీగా వారానికి మనం కనీసం ఒక 5-6 మందినైనా చూస్తూ ఉంటాం. సో వాళ్ళల్లో మొత్తం అతుకులన్నీ క్లియర్ చేసి కింది వరకు మనం మంచిగా డిసెక్షన్ అనేది చేసుకొని మనము ఫైనల్గా వాళ్ళకి స్టాప్లర్ తోటి చేసి మంచి రిజల్ట్స్ ఇచ్చాం. అండ్ వాళ్ళు రివ్యూకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ వూండ్ హీలింగ్ కానీ, వాళ్ళ రికవరీ కానీ అంత బాగుంది అండ్ ఫాస్ట్గా వాళ్ళకి రికవరీ వచ్చేసింది అనమాట. సో ఇంతకుముందు చూసుకుంటే కనుక అతుకులు చాలా ఉండేటివి. బట్ ఇప్పుడు వచ్చే పేషెంట్లు ఎంత అతుకులు ఉన్నా కానీ మనం స్టాప్లర్ తప్ప ఓపెన్ టెక్నిక్ అనేది వాడం, యూజే చేయం, ఎంత డిఫికల్టీ ఉన్నా కానీ. ఎందుకంటే బయట చాలా కేసెస్ రిజెక్ట్ చేసిన కేసెస్ కావచ్చు, లేకపోతే బయట లోకల్ స్టాప్లర్ వాడిన తర్వాత ఒకదానికి అతుకులు పోయి ఓపెన్ అయిపోయిన రా ఏరియా అంటాం కదా, అట్లా రా ఏరియా అయిపోయిన వాళ్ళు చాలామంది వస్తుంటారు మన దగ్గరికి. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మళ్ళీ రీసూచరింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బయట వాడే స్టేప్లర్లు ఆ పిన్స్ ఏవైతే ఉంటాయో మంచిగా పడవు. అవి పడకపోయేసరికి ఏమవుతుందంటే స్కిన్ కట్ అవుతుంది, పిన్స్ సరిగా పడవు. ఒకవేళ పిన్స్ పడ్డా కానీ ఎరెక్షన్ కాగానే ఊడిపోగానే మళ్ళీ అవి విడిపోగానే ఏమవుతుందంటే మళ్ళీ రా ఏరియా వస్తుంటుంది. సో ఇట్లా రా ఏరియా వచ్చినప్పుడు తను కానీ నేను కానీ చూస్తే కనుక ఖచ్చితంగా రీసూచర్ చేస్తాం. ఎందుకంటే ఒకటి పైన స్కిన్ ఇక్కడ ఉంటుంది, కింద స్కిన్ ఇక్కడ ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఆ గ్యాప్ ఎక్కువ ఉండే వరకు ఏమవుతుందంటే వాళ్ళకి కాస్మెటిక్ రిజల్ట్స్ రావు సరిగ్గా. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ రీసూచరింగ్ చేయడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. అందుకే యూజువల్గా మేమిద్దరం ఏంటంటే ఈ కేఎస్ఆర్ అనే బ్రాండ్ స్టేప్లర్ మాత్రమే వాడుతుంటాము. అది వాడడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు యూజువల్గా. సో తనకు కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ ఇప్పటివరకు అయితే రాలేదు. లోకల్ స్టాప్లర్ వాడితే మాత్రం డెఫినెట్గా మీకు రా ఏరియా ఫామ్ కావడం కావచ్చు, లేకుంటే కాస్మెటిక్ రిజల్ట్స్ కానీ ఇట్లాంటి దానిలో తేడాలు వస్తుంటాయి. సో సర్కంసిషన్ అంటే ఆ ముందరున్న చర్మాన్ని ఏదైతే తీసేస్తామో దాన్నే సర్కంసిషన్ అంటాం. సో ఇది జస్ట్ 5 minutes ప్రొసీజర్, అంతకంటే ఎక్కువ పట్టదు టైము. వితిన్ ½ hourలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ యథావిధిగా పనులకు వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ, పథ్యం కానీ ఇట్లాంటివి ఏవి అవసరం ఉండదు. యూజువల్గా సేమ్ డే నేను వెళ్ళిపోమని చెప్తుంటాను, ఎటువంటి లీవ్ కూడా పెట్టొద్దని చెప్తుంటాను. ఎందుకంటే పెద్ద డిస్కంఫర్ట్ ఏమి ఉండదు. ఒక 1 to 3 days ఏదో పట్టేసినట్టుగా కొంచెం సెన్సిటివిటీ వల్ల ఇబ్బంది పడతారు తప్ప అదర్వైజ్ అసలు ఎటువంటి పెయిన్ కానీ, ఎటువంటి బ్లీడింగ్ కానీ, ఎటువంటి వాపు కానీ ఈ స్టాప్లర్తో రాదు. సో ఎవరికైనా సర్కంసిషన్ సర్జరీస్ కావాలనుకుంటే కనుక డెఫినెట్గా నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మేమిద్దరం అవైలబుల్గా ఉంటాం. కన్సల్టేషన్ చేసుకోవడం వల్ల మనకు ఆ ప్రాబ్లం ఉంటే కనుక కేఎస్ఆర్ స్టేప్లర్స్ తోటి మనం సర్కంసిషన్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.